ఖచ్చితంగా. ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి. అలాగే నటులు సతీష్ వేగేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు, చాలా తక్కువ టైంలో చకచక్క చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. అలాగే ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్క లాంటి మా సొమ్ము గురించి ఏ సభని ఎలా అని ఇందాక కూర్చుని ఇవి బట్టి పడుతుందా, చూసి చదువుతుందా, లేదా అసలు జన్మే అలాంటిదా. వండర్ఫుల్, సచ్ ఏ టాలెంటెడ్. నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు, ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు, ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఇవ్వరు కూడా. అంచేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశీస్సులు అందిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. టీం నుంచి ఇక మాట్లాడడానికి ఇద్దరు ఉన్నారు, అందులో ఒకరు బాలాదిత్య గారు.